గాయ్స్, అదైతే నా పెళ్ళికి జస్ట్ 1 డే బిఫోర్ అనమాట. నన్నైతే పెళ్లి కూతుర్ని చేయడానికి రెడీ చేస్తున్నారు. సో రిలేటివ్స్ అండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చారనమాట నన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి. అండ్ దిస్ శారీ వాజ్ రియల్లీ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇక మేకప్ విషయానికి వచ్చేస్తే ఎంగేజ్మెంట్, మ్యారేజ్, రిసెప్షన్ కి మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. అండ్ రిమైనింగ్ డేస్ లో అన్నిట్లో నేనే చేసుకున్నాను మేకప్. లైక్ హల్దీ, మెహందీ అండ్ పెళ్లి కూతుర్ని చేసే టైంలో మొత్తం అంతా కూడా నేనే మేకప్ చేసుకున్నాను. అండ్ చూడండి నేను ఎంత బాగా రెడీ అయ్యాను. సో ఇంకా అలా పెళ్లి కూతుర్ని చేసే టైం వచ్చేసింది. దానికంటే ముందు కొన్ని ఫొటోస్ అయితే దాన్ని తీసాడు అనమాట. ఆ పిక్స్ చాలా బాగా వచ్చాయి. మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో ఆ పిక్స్. నేనైతే ఇందులో ఈ వీడియోలో ఒక ట్యాగ్ చేశాను. ఇదే అనమాట, చూడండి. ఇంకా ఆ రోజు అలా పెళ్లి కూతురు చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచామన్నమాట. మైలపూలు తీస్తారు కదా, సో దానికోసం. సో ఇక అలా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను అనమాట. ఆన్ మై వెడ్డింగ్ డే విత్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. సో రెడ్ శారీ చూస్ చేసుకున్నాను అనమాట నా మ్యారేజ్ కి. శారీ బార్డర్ కి అయితే రెడ్ కలర్ లేస్ చూస్ చేసుకున్నాం అనమాట, అదే వేయించాం. సో లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ శారీ అండ్ దట్ పూల జడ అండ్ బ్యూటిఫుల్ బ్రైట్ మీ దిచా స్పాట్స్. నేనైతే కంప్లీట్ గా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మండపంకి వెళ్ళి పెళ్లి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.